సో 2029 ఎన్నికల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్, బీజేపీ అలానే టీడీపీ కూడా 3 పార్టీలు కలిసి వచ్చే ఉద్దేశంతోనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు, 15 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రి అని. సో 2014లో ఈ 3 పార్టీలు కలిసి వచ్చినప్పుడు మీరు ఓటమి చెందడం జరిగింది. మళ్ళీ తిరిగి 24లో మళ్ళీ 3 కలిసి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఓడిపోవాల్సి వచ్చింది. 2009లోనే మీకు విజయం దక్కింది. 2029లో మళ్ళీ ఈ 3 పార్టీలు కలిసి వస్తే మీరు ఏ ధైర్యంతో ఉన్నారు మళ్ళీ మనం గెలుస్తామని? ఇప్పుడు 3 పార్టీలు కలిసే హామీలు ఇచ్చినాయి, మేనిఫెస్టో రిలీజ్ చేసినారు, నెరవేర్చలే. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. మేము అనటము 3 పార్టీలు కాకపోతే 30 పార్టీలు కలిసి రాని. మా జగన్ సార్ సింగిల్గానే పోరాడతాడు. ఎందుకంటే ఆయన నమ్మకం ఎక్కువ. మనం ఏదైతే ప్రజలకు చెప్పినటువంటి హామీని నెరవేరుస్తున్నామో ఎందుకు జరగదు అనేది ఒకటి. ఖచ్చితంగా 3 పార్టీలు మేము వాళ్ళేదో విడివిడిగా రావాలని, మేము 3 పార్టీలు కలిసి రావాలా, ఖచ్చితంగా ఓడగొట్టేటువంటి పరిస్థితి ఈసారి ఉంటుంది. కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడగొట్టి తీరడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని సంగతి తెలియదు. ఓకే, టీడీపీ నుంచి నిత్యం ఇది ఒక గొడ్డలి పార్టీ, ఇతరితర విమర్శలు అయితే రోజు జరుగుతూనే ఉంటాయి. బాబాయ్ గొడ్డలి అని బ్రాండింగ్ చేస్తా ఉన్నారు. కానీ దీన్ని ధీటుగా ఎదుర్కోవటంలో వైసీపీ విఫలం అవుతుంది అని అంటే ఏమంటారు? ఇప్పుడు మేము కూడా నేను అంటాము, చెప్తున్నాను కదా, ఒక లేని దాన్ని సృష్టించి వాళ్ళు పదే రోజు ఒకరితో అంటే చాలా స్ట్రాటజికల్గా ఇవాళ ఒక మంత్రితో, రేపు ఒక మంత్రితో, ఎల్లుండి ఇంకొక మంత్రితో, అంటే జనాల్లోకి అబద్ధాన్ని ఇంజెక్ట్ చేయటం అది. సో మేము అనలేము, ఇప్పుడు మేమన్నా చేయలే. అసలు వివేకానంద రెడ్డి సార్ అయితే కానేం కాదు, వీళ్ళకి సంబంధం లేదన్నట్టుగా సిబిఐఏ ఎత్తేసింది, సుప్రీంకోర్టు కూడా కేసు మూసేయమని చెప్పింది. వీళ్ళు లేని దాన్ని కూడా పదే లేవనెత్తటం, అంటే ఏదన్నా ఒకటి టాపిక్ రాగానే వీళ్ళవైనా చెడపేరు రాగానే దాన్ని డైవర్ట్ చేయాలా. మొన్న డీజిల్ సంక్షోభం వచ్చింది, ఏదో ఒకటి చేయాలా, గొడ్డలి. ఇప్పుడు మేము అనలేము, నువ్వన్నా వెన్నుపోటు పొడిచి వచ్చినవే, వెన్నుపోటు పార్టీ మీదని మేము అనలేము. మేము కూడా అంటాం కదా, గుణపం పార్టీ అని అంటాం కదా. అంటే మీకు కావాల్సిన మీడియా ఉంది కదా అని ఒక తప్పును నిజం చేయటం కొరకు, ఒక అబద్ధాన్ని నిజం చేయటం కొరకు మీరు చేసే ప్రయత్నాలు, మీరు చేసేటువంటి ఇదంతా మోసము, ఇవంతా కూడా ప్రజలు గమనించకేం పోవట్లే, ఖచ్చితంగా గమనిస్తున్నారు. మీకు తగిన బుద్ధి చెప్తారు. మీరు అంతకుముందు కూడా ఇట్లాంటిది అంటే ఒక జరగని విషయాన్ని జరిగినట్టు చెప్పి సావు దెబ్బతిన్నారు 2019లో. 2029లో అంతకంటే ఘోరమైన దెబ్బ తినబోతున్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడి లేనివి కూడా మాకు జగన్ సార్ కుటుంబానికి అపనింద వేయాలని చూస్తున్నారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. అందులో అన్నీ ఎదుర్కోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను చేసింది చెప్పుకోపోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందాల్సి వచ్చిందని. సో ఆ గ్యాప్ని మరి ఫిల్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రయత్నం జరుగుతుంది? మరోవైపు టీడీపీ చాలా వ్యవస్థీకృతంగా ఫంక్షన్ అవుతుంది, వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ మీడియా ఛానల్స్ కానీ. మీ వైపేమో ఒక సాక్షి అలానే ఒక ఎమోషన్తో పనిచేసే కొంతమంది అభిమానులు మాత్రమే మీ తరపున పోరాటం చేస్తున్నారు. ఈ రెండు సమౌజ్యులుగా ఉన్నాయా? వైఎస్ఆర్సీపీ ప్రచార వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ఏం చేయాలంటారు? వాళ్ళకు పేమెంట్ బ్యాచ్ అవినీతి సొమ్ము దండిగా ఉంది, పెయిడ్ సర్వీస్ చేయించుకుంటున్నారు వాళ్ళు, పేమెంట్ సర్వీస్తో. మాకు అభిమానంతో చేసేవాళ్ళు. ఎట్టోగట్ట దీన్ని భయపెట్టించి కంట్రోల్ చేయాలని మా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరిపైన తప్పుడు కేసులు పెట్టించి భయపెట్టాలని చూస్తున్నారు. తాత్కాలికంగా వాళ్ళను అంటే ఎంత ఇదైనా మమ్మల్ని భయపెట్టలేరు, ఏం చేసుకోలేరు. ఒకవేళ మహా అంటే 1-2 కేసులు పెడతారేమో, పెట్టుకోవడానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాం, దాని గురించి ఏం భయపడాల్సిన పని లేదు. వాళ్ళు ఏంటంటే ఒక తప్పుడు వ్యవహారాన్ని, వాళ్ళకున్న మీడియా అంతా అంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ అంతా జమగూడి పొద్దున్న లేచిన నుంచి అంటే అబద్ధాలను ఎట్లా నిజం చేయాలా, జరగని దాన్ని జరిగినట్టుగా ఎట్లా చూపించాలనే దాంట్లో వాళ్ళు బాగా ఆరితేరినారు. మేము ప్రజలను నమ్ముకున్నాం, ఈ విషయాలను ప్రజలకు చేరవేస్తున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సార్ పాదయాత్ర చేస్తాడు, ప్రతి గుండెను టచ్ చేస్తాడు, ప్రతి ఇండ్లను టచ్ చేస్తాడు. ఖచ్చితంగా ఈ విషయాలను తెలియజేస్తాం, ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటాం.
మళ్ళీ ఒక మంచి మేనిఫెస్టోతో జగన్ సార్ ముందుకు వస్తారు. ఖచ్చితంగా పార్టీని మళ్ళీ రూలింగ్లోకి ప్రజలందరూ మా వైపు వచ్చేటట్టుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ప్రజా వ్యతిరేకత ఒక వెల్లువలా ఉంది, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. కానీ ప్రజా వ్యతిరేకత ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించగలదా? వాళ్ళకంటూ ఒక వ్యూహం ఉండాల్సిన అవసరం లేదంటారా? ఖచ్చితంగా అదే కదా. ఇప్పుడు జగన్ సారు మళ్ళీ ఈసారి ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తాడు, తిరుగుతాడు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా సమస్యలు వాళ్ళు ఏ రకమైనటువంటి, ఇప్పుడు 2017లో సంకల్పయాత్ర మొదలుపెట్టేసి ప్రతి గుండెను ముసలోళ్ళను, యువకులను, రైతులను, ఉద్యోగస్తులందరినీ టచ్ చేసినాడు. కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టుగా మేనిఫెస్టో రూపకల్పన చేసినాడు. ప్రతిదీ కూడా ఆయన మైండ్లో నుంచి వచ్చినదే. ఎవరి నుంచి ఆ కాపీ కొట్టే చంద్రబాబు నాయుడు లాగా కాపీ కొట్టే అలవాటు లేదు. ప్రతిదీ వీళ్ళకి ఏం అవసరం అని చెప్పేసి ఆయన డిజైన్ చేసి ప్లాన్ చేసి మేనిఫెస్టో రూపకల్పన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్. సో రేపు రాబోయేది కూడా మళ్ళీ పాదయాత్ర చేస్తాడు. వాళ్ళకి అవసరం మనం ఏం చేస్తే సరిపోతుంది అన్నట్టుగానని వాళ్ళకి కావాల్సినటువన్నీ కూడా మళ్ళీ ఒక మేనిఫెస్టోగా తయారు చేసి పబ్లిక్ వదలటం జరుగుతుంది. అది ఏదైతే చెబుతాడో ఇప్పటికే ప్రజలకందరికీ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి సార్ ఏదన్నా చెప్పితే ఖచ్చితంగా అది నెరవేర్చి తీరుస్తాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా అది ఆ పని నెరవేరుస్తాడు. ఆయన మాట అంటే చాలు అన్నట్టుగా ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా మమ్మల్ని విశ్వసిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా పాదయాత్ర చేశారు, మళ్ళీ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందంటారు. అప్పుడు ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళకపోతే ప్రజెంట్ సమస్యలు ఎలా తెలుస్తాయి? ఇవాళ రైతులు బోలెడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైనటువంటి విత్తనాలు లేవు, ఎరువులు లేవు, గిట్టుబాటు ధర లేదు, సమయానికి వర్ష, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్తో ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగ భృతి లేదు, ఆరోగ్యశ్రీ ఎత్తిపారేసినారు. సో ఈ సమస్యలన్నిటిని కూడా మళ్ళీ వాళ్ళకి టచ్ చేసి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, నిజంగా వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఏం కోరుకుంటున్నారు, ఏం చేస్తే సరిపోద్ది అనేది ఖచ్చితంగా ఒక రూపకల్పన చేస్తాడు. మళ్ళీ పాదయాత్ర ద్వారా అందరికి చేరువవుతాం. దట్టు ఇంకోటి ఏంటంటే స్పెసిఫిక్గా ఈ సందర్భంలో అంటే కేవలం అమరావతి మీద దృష్టి పెట్టి రాష్ట్రాన్నంతా వదిలేసినాడు. అన్ని ప్రాంతాలను విస్మరించినాడు చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం. ఒక చిన్న ఎగ్జాంపుల్, 900 కోట్ల పైగా ఖర్చు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే ఈయన రేవంత్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టి వస్తాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు? ఆయన ఏదో అడిగినాడు, ఈయన చెప్పాలన్నట్టుగా అని చెప్పేసి. అంటే ఒక రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం మామూలుగా సహజంగా ఏమనుకుంటాం, కన్న తల్లిని జన్మభూమిని మర్చిపోయినోడు మనిషేగాడు అన్నట్టుగా అనుకుంటాం. ఇవాళ చంద్రబాబు నాయుడు రాయలసీమలో పుట్టి పెరిగి రాయలసీమ తరఫున నువ్వు ముఖ్యమంత్రి అయ్యండి, మొత్తం తాకట్టు పెట్టేస్తున్నవి. అసలు ఇది ఏం పరిస్థితి? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పూర్వ వైభవం కావాలబ్బా, రాజధాని కోల్పోయినారు వీళ్ళు ఒకసారి వచ్చి అన్నట్టుగా మళ్ళీ ఆ రాజధానిని న్యాయ రాజధాని అయిన పేరు మీద ఒకటి చేసి డెవలప్ చేద్దాం అన్నట్టుగా చేస్తే దానికి కోర్టుకు పోయి రకరకాల ద్వారా అడ్డుకుంటువి. నేషనల్ లా యూనివర్సిటీ తెస్తే దాన్ని ఎత్తుకపోతివి. అంటే నువ్వు ఎంత కక్షపూరితంగా కేవలం నీ వర్గం కొరకు, నీకు కావాల్సిన కాంట్రాక్టర్ల కొరకు డెవలప్ చేయనీకే అమరావతిని సృష్టించినవు తప్ప నువ్వు అక్కడ ఇప్పుడు పరిపాలన చేయడానికి, న్యాయ రాజధాని పరిపాలన చేయడానికి 4 బిల్డింగులు చాలు. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, పరిపాలనగా 2 బిల్డింగ్లు ఏదన్నా అవసరమైనవి. సో నువ్వు ఒక సిటీనే నిర్మించాలని ప్రయత్నం చేయటం, 1,00,000 మంది లేని చోట నువ్వు 2 లక్షల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఖర్చు పెట్టాలనుకోవటం ఇది దోసుకతిన్నీకే కాకపోతే ఉపయోగపడనీకేనా? నువ్వు ఇప్పటికే 3,70,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినావు 20 నెలలనే. ఎక్కడ ఆ డబ్బులన్నీ ఏమైపోయినావు ఎవరికి అంతుబట్టిన విషయం. ఇంకా ఎన్ని లక్షలు అప్పులు చేయాలా? రాష్ట్రం ఏమైపోవాలనుకుంటున్నాను? ఎంత దుర్మార్గం అంటే మొన్న డీజిల్ పెట్రోల్ కూడా క్రైసిస్ ఏర్పడటానికి కారణం ఈయన యొక్క దోసుక తినేటువంటి తత్వం వల్ల. ఏది? అమరావతి కాంట్రాక్టర్లకు ఈ డీజిల్ ఇదంతా చుట్టుపక్కల ఉండే బంకులను తీసుకుని పోయి వాళ్ళకి ఆ కాంట్రాక్టర్లకు ఒప్పజెప్పటం వల్ల ఆ క్రైసిస్ ఏర్పడింది. అంటే రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్లేదు,
ఆయన ఆదాయం వచ్చే మార్గం పని జరిగితే చాలు అనుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఇదంతా కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ రాజధాని విషయంలో మాయగాన్ అనేది ఒకటి తెచ్చాడు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు అన్నట్టు. మరి ఒక పెద్ద రాజధాని అవుతుంది, నువ్వు పరిపాలన కొరకు 10,000 కోట్లు 20,000 కోట్లతో బిల్డింగ్ల పరిపాలన పనికొచ్చేటువంటి బిల్డింగ్లు కట్టుకుంటే అయిపోయారానికి రాజధానిని అన్నిటికీ నీకు ఆల్రెడీగా కనెక్టివిటీ ఉంది, పోర్టుకు కనెక్టివిటీ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవేస్కు కనెక్టివిటీ ఉంది. అన్నిటికీ కొత్తగా ఏం నిర్మించాల్సిన అవసరం లేదు, బిల్డింగులు తప్ప, పరిపాలన బిల్డింగులు తప్ప. నువ్వు ఇక్కడ ఆ బురదలో సిటీనే మునిగిపోయేటువంటి దీంట్లోకి వెళ్ళి ఊబిలోకి వెళ్ళి సిటీనే నిర్మించాలని చూడటం దోచుకతి నీకు కాకపోతే ఇంకేమంటారు అది.